సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు భూమి పూజ చేస్తారు. ఉదయం 10:30 కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంలో ఊరట లభించింది. లిక్కర్ కేసులో 5 నెలల తర్వాత బెయిల్ మంజూరైంది. తాను కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. తిహార్ జైలు నుంచి విడుదలైన కవిత తనను ఈ స్థితికి తీసుకొచ్చిన వారికి తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. కవిత బెయిల్ చుట్టూ రాజకీయం వేడెక్కింది. బీజేపీ, బీఆర్ఎస్ బంధంపై కాంగ్రెస్ సెటైర్లు వేసింది. త్వరలోనే విలీనమంటూ హస్తం నేతలు కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ కృషి వల్లే కవితకు బెయిల్ అంటూ బండి సంజయ్ ఆరోపించారు. ఇటు బెయిల్, అటు రాజ్యసభ సీటు అని సపోర్ట్ చేశారు. సుప్రీం తీర్పుపైనే అభ్యంతరాలా అంటూ బీఆర్ఎస్ నేతలు జవాబిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్ వర్తిస్తుందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువు భూమిలో ఫాతిమా కాలేజీ వ్యవహారంపై ఆయన స్పందించారు. విద్యార్థులు రోడ్డున పడకూడదని ఆలోచిస్తున్నారని తెలిపారు. అకాడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులు నష్టపోతారు అన్న రంగనాథ్ విద్యా సంస్థలు తరలించేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వికసిత్ ఏపీ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై చర్చించారు. 12 అంశాలతో రూపకల్పనపై సీఎం వివరణ ఇచ్చారు. 2047 నాటికి ఏపీని $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని చంద్రబాబు అన్నారు. యువతలో నైపుణ్యం పెంచేలా కార్యాచరణ చేపట్టనున్నట్టు తెలిపారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు సంఘాల ఆందోళన చేపట్టాయి. గత ప్రభుత్వం తెచ్చిన 77 జీవో రద్దు చేయాలని, నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు మెస్ ఛార్జీలను కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలని కోరారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. ముంబై సినీ నటి కేసును దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసులో సజ్జల పాత్ర ఏంటో తేల్చాలని అన్నారు. సినీ నటి కేసులో అన్నీ తానై సజ్జల వ్యవహరించారని, సినీ నటిపై అక్రమ కేసు పెట్టాల్సిన అవసరం ఏముందని వర్ల రామయ్య ప్రశ్నిస్తున్నారు. ఫేక్ జీవోలతో మాజీ సీఎం జగన్ తమను మోసం చేశారని సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవోలను సిబిఐ టిష్యూ పేపర్తో పోల్చిందని గుర్తు చేశారు ఆమె. తమకు సపోర్ట్ చేసిన వారిని కూడా వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని హోంమంత్రి అనితని కలిశారు. రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో 9 మంది బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార కూటమికి 6 నామినేటెడ్ ఎంపీలతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడు మద్దతు కూడా ఉంది. మొత్తం 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9 మంది బీజేపీ వారు కాగా మరో 3 స్థానాల్లో కాంగ్రెస్ నుంచి ఒకరు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి ఒకరు, ఆర్ఎల్ఎం నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. జూనియర్ డాక్టర్ అత్యాచార కేసుతో కోల్కతా అట్టుడుకుతోంది. ఈ ఘటనపై నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపణలు చేస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. అయితే విద్యార్థులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీ చార్జీ చేయడంతో పాటు గాల్లో కాల్పులు జరిపారు.